సార్ కాకినాడ పోర్ట్‌లో పవన్ కళ్యాణ్ గారు మంత్రితో వెళ్లి షీ ఈస్ ద షిప్ అని అన్నారు కదా సార్! అనే న్యూస్ వచ్చింది. సో, దానిపైన వైసీపీ నాయకులు పేర్ని నాని, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా సార్! సో, దాని గురించి అంటే ఏం మాట్లాడుతున్నారు దాని గురించి అని? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఈ లేటెస్ట్‌గా బియ్యం పాలిటిక్స్ అంటే బియ్యం ఎగుమతి లేదా స్మగ్లింగ్‌కి సంబంధించిన ఒక రాజకీయ ఇది నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. లేటెస్ట్గా కాకినాడ పోర్టు బ్యాక్డ్రాప్లో ఒక బియ్యం స్మగ్లింగ్ అనే ఇది నడుస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి తన మంత్రి అయిన నాదెండ్ల మనోహర్తో కలిసి వెళ్ళి అక్కడ ఆల్రెడీ కలెక్టర్ సీజ్ చేశాడు బియ్యాన్ని. అంటే బియ్యము స్మగ్ల్ అవుతుందని చెప్పి కలెక్టరు ఆపాడు. దాన్ని ఆ షిప్ని వీళ్ళు వెళ్ళి సందర్శించి పవన్ కళ్యాణ్ ఏంటంటే సీజ్ ద షిప్ని సీజ్ చేయండి అని ఒక సినిమా స్టైల్లో చెప్పాడు. అదంతా రికార్డ్ అయింది. అంటే అదంతా కూడా ఆర్గనైజ్డ్గా షూట్ చేసినట్టు తెలిసింది. డ్రోన్ కెమెరాలు వాడారు, ఇతను మైక్ పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇవి కొంత ప్లాన్డ్గానే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అది దాన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ అనేక ప్రశ్నలు సందేహాలు అతనే లేవదీశాడు. నన్ను రావద్దని, నువ్వు వస్తే ఇక్కడ 10,000 మంది జీవితాలు ఉన్నాయని మెసేజ్లు వచ్చాయి, నన్ను రాకుండా అడ్డుకున్నారు, ఇప్పుడు కూడా షిప్లోకి పోనీయకుండా అడ్డుకుంటున్నారు, ఇవన్నీ ఆరోపించాడు. అట్లాగే అగర్వాల్ ఎవరు, తర్వాత మానస షిప్ ఎవరిది, ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఆయన వేశాడని చెప్తున్నారు. సో దీని మీద ఆంధ్రజ్యోతి కూడా స్పందించి ఈ షిప్ని సీజ్ చేసే అధికారం పవన్ కళ్యాణ్కి లేదు. షిప్ని సీజ్ చేయాలంటే షిప్లో స్మగుల్డ్ గూడ్స్ ఉండాలి, బియ్యం స్మగుల్డ్ గూడ్స్ కిందికి రాదు. అట్లాగే షిప్లో ఏదన్నా నిర్ణయాలు తీసుకోవాలి, షిప్ని ఇట్లా ఆపాలంటే విదేశీ షిప్, అది స్టెల్లా ఎల్ అనే షిప్ పనామా దేశం నుంచి వస్తుంది. అది మన ఆఫ్రికన్ కంట్రీస్కి ఇక్కడ నుంచి బియ్యం ఎగుమతి చేస్తారు. ఇందులో దాదాపు 30,000 టన్నులకు పైన బియ్యం ఉంది. అందులో 640 టన్నులు పీడిఎఫ్ బియ్యం, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ బియ్యం అనుకోండి. రేషన్ బియ్యం 640 టన్నులు ఉంది. సో మిగతావి లీగల్గానే వాళ్ళకి ఏమీ ఇబ్బంది లేదు. సో ఈ పీడిఎఫ్ బియ్యం వెళ్తున్నది అనేది ఇక్కడ చర్చ, స్మగుల్ జరుగుతుందని. సో దాని తర్వాత రకరకాల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంని అలో చేయకపోతే ఎలాగా అనేది అందరూ అనుకున్నారు. ఆయన అలో చేయలేదంటే ఎందుకు చేయరు, కలెక్టర్ని చేశారు కదా, ఈయన ఎందుకు చేయరు అనుకున్నారు. తర్వాత ఆయన్ని రాకుండా మెసేజ్లు పెట్టింది ఎవరో పవన్ కళ్యాణ్ చెప్పలేదు. అంటే ఈయనకంటే ఇప్పుడు నేను ఒక ఎస్ఐ అంటే ఎస్ఐని అడ్డుకోనేది ఎవరు, సిఏ స్థాయిలో వాళ్ళే ఎస్ఐని అడ్డుకోగలరు, కానిస్టేబుల్ అడ్డుకోలేరు కదా. మరి ఈయనే డిప్యూటీ సీఎం అంటే ఈయన అడ్డుకోవాలంటే ఎవరు అడ్డుకోవాలి? చంద్రబాబు అడ్డుకోవాలి, కింద వాళ్ళు అడ్డుకోలేరు కదా. అధికారులు ఎలా అడ్డుకుంటారు? పైగా అధికారులు వాళ్ళతోనే ఉన్నారు కదా ఆ రోజు. ఇలాంటి డౌట్లు అందుకు వచ్చాయి. దీన్ని ఇప్పుడు ఇటు వైసీపీ రంగంలోకి దిగింది. ఎందుకు రంగంలోకి దిగిందంటే దీని తర్వాత రోజు నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టి దీని వెనక వైసీపీ వాళ్ళే ఉన్నారు, స్మగ్లింగ్ చేస్తుండేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి, వీళ్ళే స్మగ్లింగ్ ఇప్పటికీ చేస్తున్నారు అనే వాదనలు వీళ్ళు తీసుకొచ్చారు. అంటే వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచో గత 5 ఏళ్లలో చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తున్నారని తీసుకొచ్చారు. దీనికి సమాధానంగా పేర్ని నాని, అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. పేర్ని నాని వీళ్ళిద్దరు పెద్దగా తేడా లేదు, ఇద్దరు ఒక అభిప్రాయం చెప్పారు. పేర్ని నాని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. సో పేర్ని నాని ఏం చెప్పాడంటే దీంట్లో ఆయన వచ్చింది మంచిదే, పవన్ కళ్యాణ్ ఇలాగా ఒక అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు ఆపడానికి రావడం, దాన్ని పబ్లిక్లోకి తీసుకురావడం మంచిదే, కానీ ఇక్కడ అనేక అనుమానాలు మాకు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి అనేది ఆయన అడిగాడు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే మామూలుగా కన్ఫ్యూజన్లో ఉన్నారు, కాకినాడ పోర్టు అరబిందో వాళ్ళది, అరబిందో వాళ్ళు బలవంతంగా కాకినాడ పోర్టుని వేరే వాళ్ళ దగ్గర నుంచి తమ పేరు మీదకి రాసుకున్నారని కూడా ఈ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈయన ఏం చెప్తున్నా అంటే పేర్ని నాని అక్కడ 2 రకాల పోర్టులు ఉన్నాయి, ఒకటి యాంకరేజ్ పోర్టు, ఒక డీప్ వాటర్ పోర్టు. ఇది యాంకరేజ్ పోర్టులో జరిగింది. యాంకరేజ్ పోర్టు అరబిందోకి సంబంధం లేదు, అది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. డీప్ వాటర్ పోర్టు అరబిందోది. సో అరబిందోది దానికి వైసీపీకి కూడా సంబంధం లేదు అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అరబిందో ఫార్మా వేరు, అరబిందో ఫార్మా ఏమో మన విజయసాయి రెడ్డి వాళ్ళ బ్రదర్ వాళ్ళది,
అని శరత్ చంద్రారెడ్డి అని ఆ మధ్య లిక్కర్ కేసులో కూడా ఆయన పేరు వచ్చింది. అరబిందో ఫార్మా వేరు, అరబిందో రియాలిటీస్ వేరు. అరబిందో రియాలిటీలు తర్వాత ఔరో అని మార్చుకున్నారు కాబట్టి దానికి సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, ఇది పోర్ట్ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది. యాంకరేజ్ పోర్ట్ స్టేట్ గవర్నమెంట్ ఆర్డర్లో ఆల్రెడీ సీజ్ చేశాడు కలెక్టర్ పోయి బియ్యాన్ని. సీజ్ చేసింది మళ్ళీ పోయి ఈయన సీజ్ చేయడం ఏంటి? ఆల్రెడీ వీళ్ళు మినిస్టర్ సీజ్ చేసినట్టు లాస్ట్ వీక్ వార్తలు వచ్చింది. కలెక్టర్ సీజ్ చేశాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ పోయి కొత్తగా సీజ్ చేసేది ఏమీ లేదు. రెండవది, ఆ షిప్లోకి వెళ్ళాలంటే అనుమతించాల్సింది ఎవరు? ఇద్దరు. ఒకరు కస్టమ్స్ అధికారులు, 2 పోర్ట్ అథారిటీ. ఆ ఇద్దరు కూడా ఈయనతోనే ఉన్నారు. మరి అనుమతించలేదని వాళ్ళు అనుమతించకపోతే వాళ్ళు ఎందుకు మీతో కూడా వస్తారు? కాబట్టి దీంట్లో ఇంకా అనుమతించకపోవడం ఏముంది? లేదా నిన్ను అనుమతించద్దని చంద్రబాబు అన్నా చెప్పుండాలి, నీకంటే పై ఆయన కాబట్టి. లేదా నువ్వన్నా అబద్ధం చెప్తుండాలి. అనుమతించినా కూడా అనుమతించలేదని నువ్వన్నా అబద్ధం చెప్తుండాలి. ఇది మా డౌట్ అనేది ఆయన అడిగారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అసలు ఈయన వెళ్ళిన షిప్ ఏంటి? స్టెల్లా ఎల్ షిప్. కానీ అక్కడ ఇంకొక షిప్ ఉంది, దాని పేరు ఈ స్టెల్లా ఎల్ షిప్ లో 36 మంది 33,000 టన్నుల బియ్యాన్ని సప్లై చేస్తారు. 36 మంది కలిసి చేస్తున్నది. 36 మంది ఎక్స్పోర్టర్లు కలిసి చేస్తున్నారు. ఇంకొక షిప్ ఉంది. ఆ షిప్ ఎవరిదంటే పటాబి అగ్రో సంస్థ యజమాని కృష్ణారావు అలియాస్ శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ ఎవరు అంటే ఆర్థిక మంత్రి వయ్యావల కేసు వియ్యంకుడు, అంటే వాళ్ళ కోడలి భర్త, కోడలి తండ్రి, కొడుకు మామగారు. ఆయన దాంట్లో 42,000కు పైన 42,500 టన్నుల బియ్యం ఉంది. మరి అది స్మగ్గులా కాదనేది ఈయన ఎందుకు వెళ్ళి ఆయన చేయలేదు అక్కడికి వెళ్ళి? సో ఇది క్లియర్గా ఏంటంటే ఏదో ఒక మసిబూసి వైసీపీ మీద రుద్దాలనే ప్లాన్తోనే పవన్ కళ్యాణ్ ఈ హడావిడి చేశాడు. నిజానికి ఇప్పుడు 6 నెలలుగా వాళ్ళ ప్రభుత్వమే ఉంది. బియ్యం అక్రమంగా చేస్తే చర్య తీసుకోవాల్సి వీళ్ళే. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, దీని మీద నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చర్య తీసుకోండి, మా వాళ్ళు ఉంటే కూడా మా వాళ్ళ మీద చర్య తీసుకోండి. కానీ మీరు అది చేయకుండా దీన్ని డైవర్ట్ చేసి దీన్ని ఏదో రాజకీయాలకు వాడుకుంటున్నారు తప్ప మీరు అసలు షిప్ దానికి మాత్రం పట్టించుకోలేదు. మీరు ఆ షిప్కి పట్టించుకోలేదు. ఓన్లీ దీని మీద మాత్రమే చేస్తున్నారు, స్టెల్లా మీద మాత్రమే. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయడంలో డౌట్ ఉందనేది ఎక్స్ప్రెస్ చేస్తారు. మొన్నటి వరకు ఏంటంటే దీంట్లో అగర్వాల్ అనే ఆయన చేస్తున్నాడు. ఈ అగర్వాల్ వెనక ఈ ద్వారంపూడి వాళ్ళ బ్రదర్ వీరభద్రారెడ్డి ఉన్నాడనేది వార్త వీళ్ళు తీసుకొచ్చారు. సో కానీ వయ్యావల కేసు వాళ్ళ షిప్ ఉంది, ఆ షిప్ని వీళ్ళు ఎందుకు పట్టించుకోలేదు అనేది ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే జనరల్గా కామన్ పీపుల్కి కూడా మనకి ఈ డౌట్ అయితే వస్తుందన్నమాట. ఈ నైజీరియాకి షిప్ పేరు కెన్స్టార్ అనమాట, కెన్స్టార్ షిప్. సో ఈ కెన్స్టార్ షిప్లో 42,500 స్మగుల్డ్ బియ్యం ఉంది. ఆ బియ్యం ఎందుకు ఆ షిప్ దగ్గరికి ఎందుకు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు? తర్వాత దీంట్లో ఆయన్ని ఎవరు బెదిరించారు? డిప్యూటీ సీఎంను బెదిరిస్తే వాళ్ళు ఇది ఉంటారా అనేది ప్రశ్నలు. అయితే నిన్న ఇంకొక వార్త వచ్చింది, అదేంటంటే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మీట్ అయ్యారు. దాని తర్వాత కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే దీనికి ఎస్పీ ర్యాంక్ అధికారిని పోర్ట్ అథారిటీలో నియమిస్తున్నారు చంద్రబాబు అని అంటున్నారు. ఏదేమైనా ఈ పీడిఎస్ బియ్యం ఏదైతే ఉందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఈ పీడిఎస్ బియ్యాన్ని ఆపడం అనేది అయితే అవసరం అనేది ఒక అభిప్రాయం. అయితే పీడిఎస్ బియ్యం ఎలాగ స్మగ్గుల్డ్ అవుతున్న దానికి సంబంధించి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే పీడిఎస్ బియ్యాన్ని సప్లై చేసే రేషన్ షాపు ఓనరు వాళ్ళే అమ్మేసుకుంటేమో అది నేరం అవుతుంది, కానీ లబ్ధిదారులు అమ్ముకుంటే అది నేరమా కాదనేది ఎలా డిసైడ్ చేస్తారు? ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ రేషన్ బియ్యం చాలా మంది తినరు. వాళ్ళకి రాగి ముద్దు తినేవాళ్ళు ఉంటారు, లేదా మంచి రైస్ తినేవాళ్ళు ఉంటారు. ఇది మొతగ్గా ఉంటుందని అమ్మేసుకుంటారు. బహిరంగ మార్కెట్లో 8 నుంచి 12 రూపాయల వరకు వెళ్తుంది. దాన్ని ఫైనల్గా అది లోకల్గా కలెక్ట్ చేసి ఫైనల్గా ఒక పెద్ద హెడ్ దగ్గరికి వెళ్తుంది.
వాళ్ళు దాన్ని ఆఫ్రికాలో 70 రూపాయలకి అమ్ముతారు. సో ఇది దీంట్లో తప్పేముంది, వాళ్ళే అమ్ముతున్నారు కదా అనేది వీళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఆ బియ్యం స్మగుల్డ్ బియ్యం అని ఎలా చెప్తావు అనేది ఒక ప్రశ్న. ఇదంతా కోర్టులో తేలాల్సి ఉంటుంది. ఫైనల్గా కోర్టులో తేలాలంటే కోర్టులో తేలడానికి ఎవరు పూనుకోవాలి? స్టేట్ గవర్నమెంటే పూనుకోవాలి. మరి ఆ వైపుగా నిజంగా వెళ్తారా? అనేక వివాదాలు గతంలో వచ్చి అవి అలాగే అణిగిపోయినట్టుగా దీన్ని కూడా పక్కదారి పట్టిస్తారా? నిజంగానే ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఒకటేంటంటే ఈ గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి స్మగుల్ జరిగింది అనేది వాస్తవము. మరి దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి దోషులకు శిక్ష పడే విధంగా చేయడం అయితే అవసరం ఉంది. అందరూ కూడా దీని పట్ల చూస్తున్నారు. పవన్ కళ్యాణ్కి అయితే మంచి పేరు వచ్చింది దీనివల్ల.